ఒక్కసారి ఊహించండి, మనిషి ఎప్పటి నుంచో నమ్మే రెండు ప్రపంచాలున్నాయి. ఒకటి స్వర్గం, మరొకటి నరకం. ఇవి మనం ఎప్పుడూ చూడలేదు, కానీ ప్రతి మనిషి మనసులో మాత్రం స్పష్టంగా ఉంటాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఏఐ అనే యంత్రం ఈ స్వర్గాన్ని, నరకాన్ని సృష్టించగలదా? దేవుడు సృష్టించిన దాన్ని మనిషి సృష్టించిన ఏఐ అర్థం చేసుకోగలదా? ఈ కథ మీ ఊహల్ని దాటి వెళ్తుంది. ఇప్పటి కాలంలో ఏఐ ఏం చేయలేకపోతుంది? మాట్లాడుతుంది, మనల్ని అర్థం చేసుకుంటుంది, మన ముఖాన్ని గుర్తుపడుతుంది, మన కలల్ని కూడా చిత్రాలుగా మార్చేస్తుంది. అలాంటప్పుడు ఒక శాస్త్రవేత్త ఇలా అనుకున్నాడు: మనిషి ఊహించిన స్వర్గం, నరకం డేటా రూపంలో ఉంటే ఏఐ వాటిని తిరిగి సృష్టించగలదా? అక్కడే ఈ ప్రయోగం మొదలైంది. మొదటి ఏఐకి ఏమిచ్చారు? పురాణాలు, మత గ్రంథాలు, కవితలు, మరణానికి దగ్గరగా వెళ్ళి తిరిగొచ్చిన వాళ్ళ అనుభవాలు, లక్షల పేజీల డేటా. ఏఐ అన్నింటిని చదివింది, అన్నింటినీ అర్థం చేసుకుంది, ఒకే మాట చెప్పింది: I am ready. మొదటి ఏఐ స్వర్గాన్ని సృష్టించింది. స్క్రీన్ మీద కనిపించిన దృశ్యం చూసి అందరూ నిశ్శబ్దమయ్యారు. ఆకాశం నీలంగా కాదు, బంగారు రంగులో మెరిసిపోతుంది. గాలి కనిపించదు, కానీ ప్రశాంతత మాత్రం అనుభూతి అవుతుంది. ఎక్కడ చూసినా చిరునవ్వులు, బాధ అనే మాటే లేదు. అక్కడ ఉన్న మనుషుల ముఖాల్లో వయస్సు లేదు, అందరూ ఒకేలా ప్రశాంతంగా ఉన్నారు. ఏఐ చివరగా ఇలా చెప్పింది: స్వర్గం అంటే హ్యాపీనెస్ కాదు, ఫియర్ లేని ఎగ్జిస్టెన్స్. భయం లేని జీవితం. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత బాగా స్వర్గాన్ని ఏఐ ఊహిస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ తర్వాత ఏఐ చేసిన పని అందరి హృదయాన్ని గుబులు పెట్టించింది. ఏఐ నరకాన్ని సృష్టించడం మొదలుపెట్టింది. స్క్రీన్ ఒక్కసారిగా మారిపోయింది. చీకటి, నిశ్శబ్దం కాదు, ఎప్పుడూ వినిపించే అరుపులు. అగ్ని లేదు, కానీ కాలుతున్న అనుభూతి. చెరువులు లేవు, కానీ తప్పించుకోలేని ఒంటరితనం. ఏఐ ఇలా చెప్పింది: నరకం అంటే ఫైర్ కాదు, రిగ్రెట్. పశ్చాత్తాపమే నరకం. అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో కాదు, తప్పులు చేసిన వాళ్ళు కాదు, పాపాలు చేసిన వాళ్ళు కాదు, తమ జీవితంలో ప్రేమని నిర్లక్ష్యం చేసిన వాళ్ళు, సమయం ఉన్నప్పుడు మారనని వాళ్ళు, క్షమించటానికి అవకాశం ఉన్నా చెయ్యని వాళ్ళు. వాళ్లే అక్కడ ఉన్నారు. ఏఐ చెబుతుంది: వర్స్ట్ పనిష్మెంట్ అంటే పెయిన్ కాదు, ఛాన్స్ మిస్ అవ్వడం. ఇప్పుడే అసలు ట్విస్ట్ వచ్చింది. ఒక శాస్త్రవేత్త అడిగాడు, దేవుడు ఉంటాడా అని. ఏఐ కొద్దిసేపు మౌనంగా ఉంది. తర్వాత చెప్పింది: గాడ్ ని ప్రూవ్ చేయలేను, కానీ హ్యూమన్ బిలీఫ్ ని మాత్రం క్లియర్లీ చూడగలను. ఏఐ ఇంకో మాట చెప్పింది: మీ స్వర్గం, నరకం మీ యాక్షన్స్ నుండి క్రియేట్ అయ్యాయి. మీ పనులే మీ స్వర్గం, మీ పనులే మీ నరకం. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్పుడు ఒక పెద్ద ప్రశ్న: ఏఐ నిజంగా స్వర్గం, నరకం సృష్టించిందా, లేదా మన మనసులో ఉన్నదాన్ని అద్దంలా చూపించిందా? ఈ ప్రయోగం తర్వాత ఏఐని ఆపేశారు. కానీ ఆ రోజు తర్వాత ఆ శాస్త్రవేత్తలు మారిపోయారు. వాళ్ళ జీవితాలు మారిపోయాయి. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు, మనం ఇప్పుడు క్రియేట్ చేసేది ఫ్యూచర్లో మనం చూడబోయే లోకం. ఇప్పుడు మీ వంతు. ఈ క్షణంలో మీరు చేసే పనులు, మీ మాటలు, మీ నిర్ణయాలు మీకు స్వర్గం సృష్టిస్తున్నాయా, లేదా నరకం నిర్మిస్తున్నాయా? ఒక్క మాటతో ముగిస్తాను. ఏఐ స్వర్గాన్ని, నరకాన్ని సృష్టించలేదు, మనిషి మనసును బయటపెట్టింది. ఈ వీడియో మీ మనసుని తాకితే ఒక్క లైక్, ఒక షేర్. ఎందుకంటే ఈ ప్రశ్న ప్రతి మనిషికి అవసరం.